తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో పాటు వారాంతం కావడంతో శుక్రవారం ఉదయం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఆగస్టు నెల కోట ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లను కాసేపట్లో టీటీడీ విడుదల చేయనుంది. టీటీడీ వెబ్సైట్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే జూన్ నెలకు సంబంధించి తిరుచానూరు అమ్మవారి దర్శనం ₹200 టికెట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఆగస్టు నెల గదుల కోట టికెట్లను కూడా మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ రిలీజ్ చేయనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. దుర్గా మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి చూసుకున్నట్లయితే సుమారు గత 4 రోజుల నుంచి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే నిన్న ఏదైతే టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ఒకే మాట్లాడినారు, గురువారం నాడు ఎప్పుడు ఎక్కువ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. అట్లాంటిది గురువారము ఉదయం తిరుపావళి సేవ, సాయంత్రం జరిగే పూలన్నీ సేవ వల్ల 3 గంటల పాటు భక్తులకి దర్శనం ఉండదు. దానివల్ల ప్రతిరోజు అంటే ప్రతి గురువారం 62 నుంచి 63,000 వరకు మాత్రమే దర్శించుకునేవారు. కానీ ఈసారి 72,500 మంది గురువారంలోనే దర్శించుకున్నారు. భక్తులకి త్వరితగతిన దర్శనం అయితే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి అదనపు ఈవో తెలిసిన పరిస్థితి. మనం చూసుకుంటే గత బుధవారం నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ స్థాయిలో పోటెత్తిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతిరోజు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడము, బయట క్యూ లైన్ లో వేచి ఉంటున్న ఈ రోజు చూసుకున్నట్లయితే 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ముఖ్యంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోనే అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి మరోవైపు నారాయణగిరి షెడ్లు 9 షెడ్లు నిండిపోవడంతో 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ వేచి ఉన్న పరిస్థితి. ప్రస్తుతానికి ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద ఉన్నటువంటి క్యూ లైన్ లేకి ఎంట్రీ ఇస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు భక్తులకి సంబంధించి ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, ఇటు నీళ్లు, చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకి పాలు అన్ని అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసే పరిస్థితి ఉంది. మరోవైపు ఎప్పటికప్పుడు శ్రీవారి సేవకులు అక్కడక్కడ భక్తులకి ఎటువంటి సేవలు అందిస్తున్నారనే దానిపై ఆయన గత 2 రోజులుగా రాత్రి పూట భక్తులకి దగ్గరికి చేరుకొని వాళ్ళకి అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ రోజు అంటే ఆగస్టు నెలకు సంబంధించినటువంటి అర్జిత సేవా టికెట్లు కావచ్చు, మరోవైపు ₹300 దర్శన టికెట్లు మొత్తం ఈ రోజు టీటీడీ ఉదయం 10 గంటలకి విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తిరుపతిలో జరిగే అంటే ఉన్నటువంటి గదులు కావచ్చు, తిరుమలలో గదులకు సంబంధించి కూడా మధ్యాహ్నం 3 గంటలకి భక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చని, నవనీత సేవకు సంబంధించి కూడా 29వ తేదీ నవనీత సేవకు సంబంధించి కూడా భక్తులకి 29వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్టయితే తెలిపారు. అంటే ప్రధానంగా చూసుకుంటే టీటీడీ భక్తులకి అన్ని ఏర్పాట్లు చేస్తూ కూడా మరోవైపు టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా సాధారణంగా భక్తులు వచ్చే రోజుల కంటే ఈ వారం ఎక్కువ అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో భక్తులకి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయపరుస్తూ దాదాపు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. దుర్గా.